బిడ్డకి విడుదల, నా బిడ్డకి విడుదల. అయ్యా లోపలంతా అంతా సవ్యంగానే జరిగింది. పర్లేదు, ఇంకో రౌండ్ వేయచ్చు. నేను వస్తానండి. శనివారం వస్తా అన్నారు, శుక్రవారం వచ్చారేంటి? స్టేషన్ లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. అయ్యో, మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? మేడం భారతి గారికి కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. కోర్టు వారు కొన్ని కండిషన్స్ ఉన్నందున వాటి గురించి నేను లాయర్ గారితో మాట్లాడిన తర్వాత అంటే ఈ విషయంలో మీరు ఏం చేయలేరా? మీతోటి ఏదైనా అవసరమైతే మాట్లాడతాను. దయచేసి సహకరించండి. ఈ నాలిక పీకి నర్వ్ ఇంజెక్షన్ చేయాలరా, నీకు బాగా బలిసింది. దెబ్బ కనీసం రెస్పెక్ట్ లేదు ప్రెస్. అసలు శని నీ నెత్తి మీద తాండవం చేస్తున్నాడు అనుకున్నా గానీ నువ్వే శని నెత్తి మీద తాండవం చేస్తావు నేను గ్రహించలేకపోయా. కూటమి నాయకులు మాది మంచి ప్రభుత్వాన్ని గొప్పగా ఈరోజు చెప్పుకుంటున్నారు. డేంజర్ మనుషులు కాదు బాబు, చాలా మంచోళ్ళు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కానీ ప్రజలను అడిగితే ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అని ఘంటాపథంగా చెప్తున్నారు. ఎందుకంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానాలు చేశారో తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. 143 వాగ్దానాలు చేశారు. అవి కాకుండా సూపర్ 6 చేస్తామని చెప్పారు. ఆకలి తీరింది కదా అని అడుక్కోవటం మానేస్తావా స్వామి? కానీ ఈ రోజుటి వరకు అంటే సంవత్సరం అవుతుంటే ఒక్కటి చేయడానికి వాళ్ళకి మనసు రాలేదు. అయినా నిస్సిగ్గుగా ఈరోజు కళ్ళార్పకుండా సూపర్ 6 చేసేసాము అని చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ఉలిక్కి పడుతోంది. అందరూ వాళ్ళని వాళ్ళు గిల్లి చూసుకుంటున్నారు, ఏంటి ఈయన మాట్లాడుతుంది అని. అంటే ఒక్క పథకం కూడా ఇవ్వకుండా, ఒక్క అభివృద్ధి కూడా చేయకుండా. ఎవడరా నువ్వు? బాధ్యత కలిగిన భారతీయుడు. నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదు. ఎలా అనిపిస్తుంది? తెలీదా? ఎలా ఒక సీఎం పొజిషన్ లో ఉండి ఇంత కళ్ళార్పకుండా అబద్ధం చెప్పగలుగుతున్నాడు అంటే బాబు నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి ఆయనకి అబద్ధం చెప్పడం వెన్నతో పెట్టిన విద్య, వెన్నుపోటు పడటం కూడా వెన్నతో పెట్టిన విద్య అని అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు ముక్త కంఠంతో చెప్తున్నారు. ఏమిటది? ఎంత సిగ్గుచేటంటే ఈ రోజు వాళ్ళు ఇస్తామన్న నిరుద్యోగులకి ఉద్యోగం ఇవ్వలేదు, నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, మహిళలకు ఇవ్వాల్సిన 50 ఏళ్లకే పెన్షన్ లేదు. తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. అలాగే వాళ్ళకి ఫ్రీ బస్ లేదు, అమ్మఒడి లేదు. వచ్చిందండి. చంద్రబాబు ధైర్యం ఉన్నారు. చంద్రబాబు నిజాయితీ చంద్రబాబు. ముగ్గురు పిల్లలకి పడింది. నాగరాజు గారు చేసుకోండి. పిల్లలకి వేసారండి. ఇద్దరు పిల్లలకి వచ్చిందండి. ఇద్దరు పిల్లలకి పడిందండి. కడుపు మండదా? చేయూత లేదు, ఈ రోజు విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సెంటు భూమి గాని ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. కానీ ఈ రోజు వాళ్ళు చెప్పే చూస్తే ఆహా మా సుపరిపాలన అంటారు. ఇది సుపరిపాలన కాదు, సూపర్ 6 ని ఎగనామం పెట్టిన పాలన. ఇట అమ్మోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? శుద్ధ దండగ పాలన అని ఈ రోజు అందరూ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పొదలి ప్రోగ్రాం తర్వాత తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరిగెట్టి వీడి గెటప్ కమిడియన్ రా. రాత్రికి రాత్రే ఏ విధంగా జీవో ఇచ్చారు అమ్మఒడికి మీరు చూశారు. వాస్తవం అధ్యక్ష, ఇది చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.